వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆయన పదే పదే జాకీ అనే పదాన్ని ఉపయోగిస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా ప్రకాశించే శక్తి లేదని, ఎవరో ఒకరు జాకీ వేయాల్సిన పరిస్థితి ఉందని జగన్ వ్యాఖ్యానించారు. అదే విధంగా మంత్రి నారా లోకేష్ కూడా అదే పరిస్థితి ఉందని అన్నారు. ఈ ఇద్దరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే మరో జాకీ తోడైందని జగన్ విమర్శించారు. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్పులు భారీగా పెరిగిపోయాయని, దీనిపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక స్పష్టంగా చూపిస్తుందని తెలిపారు. 2023-24తో పోలిస్తే 2024-25 నాటికి రెవెన్యూ లోటు దాదాపు 50% పెరిగిందని, ద్రవ్య లోటు కూడా 30% చేరుకుందని చెప్పారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 10 నెలలకే ద్రవ్య లోటు 39.74% చేరుకుందని జగన్ వెల్లడించారు. ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకుని జాకీని పెట్టి ఎత్తాడు. రోజువారీ ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. అలాగే 2014 నుంచి 2019 మధ్య అనుమతించిన పరిమితికి మించి 29,099 కోట్ల రూపాయలు అదనపు అప్పులు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వ కాలంలో తీసుకున్న మొత్తం అప్పులో 96% అప్పులు ఈ 2 సంవత్సరాల్లోనే తీసుకున్నారని కూడా చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోతున్నాయని, అవినీతి మరియు దోపిడీ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం సరిగ్గా రావడం లేదని ఆరోపించారు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టెత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టెత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. ఇసుక, మట్టి, సిలికా, క్వార్టరైట్, లెటరైట్, గ్రానైట్, లిక్కర్, భూముల వంటి అనేక రంగాల్లో అవకతవకలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. ఖజానాలో కనీస నగదు నిల్వలు కూడా ఉండని రోజులు వచ్చాయని, ఒకవైపు భారీగా అప్పులు చేస్తూనే మరోవైపు వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదే సందర్భంలో జగన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ మరో జాకీ పెట్టేపుతాడు అని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరనింద, ఆత్మస్తుతి, ఈ తప్ప ఏమైనా కనపడినాయా?